సంసోను గుడ్డివాడు కాబట్టి దాదాపు 3,000 మంది ఫిలిస్తీయుల పెద్దలు అందరు చోట ఆ యొక్క గుడిలో ఉన్నారు. అందరు కూడా ఈయన చూసుకున్నాడు, ఇది దేని మీద ఆధారపడినది, మొత్తం గుడి పైన వాల్ అంతా కూడా అంటే 2 పిల్లర్స్ ఉన్నాయి. ఈయన ఏమంటాడు అని అంటే, ఒక పిల్లవాడిని గుర్తు పెట్టుకోండి, హి హాస్ ద ల్యాడ్ అని ఉంటుంది. యవ్వనస్తుని సహాయం అడుగుతాడు, ఏమని, నా చెయ్యి పట్టుకొని ఇదిగో ఆ పిల్లర్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళమనంటే యవ్వనస్తుడు సంసోను చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ 2 స్తంభాల మీద చేపెట్టి దేవునికి ప్రార్థన చేస్తాడు, నన్ను క్షమించు. తన ప్రార్థన ఎలా ఉంది దేవుడు అలానే చేస్తాడు. ఒక మాట అంటారు చాలా మంది, అపోస్తలులు అందరు చనిపోయినారు కదా, మేము కూడా చనిపోతాం ఆ సేవకులు. నో, అపోస్తలులు కోరుకున్నారు, వాళ్ళు ప్రభా మేము మీ కొరకు చచ్చిపోతాము అన్నందుకు. దే హావ్ సెంటెన్స్డ్ ద డెత్ ఆన్ దెమ్సెల్ఫ్. వారి మీద వారు మరణాన్ని పలికినారు. దేవుడు అదే జరిగించినాడు. ఇక్కడ సంసోను కూడా అదే ప్రార్థన చేస్తాడు, ప్రభా ఈ ఒక్కసారి నన్ను అభిషేకించు. సంసోను సేవనే దాదాపు 40 సంవత్సరాలు, అంటే తన వయసు ఎంత ఉండొచ్చు, 60 సంవత్సరాలు ఉంటాడు సంసోన్. అక్కడ 2 స్తంభాలను తను జరిపినందుకు కప్పు కూలి వారి మీద పడితే అక్కడ ఉన్న వాళ్ళ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కటేసారి చచ్చిపోయినారంట. ఆ పని కొరకు దేవుడు తనను అభిషేకించినాడు. ఈ పని 40 సంవత్సరంలో చేయలేకపోయినాడు. 40 సంవత్సరం తన సేవ, 40 సంవత్సరంలో ఈ పని పూర్తి చేయలేకపోయినాడు. కానీ ఒకటే సమయము, ఒకటే రోజు ఆ ఉన్న వాళ్ళని అందరినీ చంపేసి పూర్తిగా తన పనిని ముగించుకున్నాడు అన్నట్టు. 40 సంవత్సరంలో జరగనిది ఎప్పుడు జరిగింది, ఎన్ని రోజులు జరిగింది, ఒక్క రోజులో. ఇది అంత్య దినములు ఇలా ఉండబోతుంది. ఈ 2000 సంవత్సరాలు ఏది జరగలేదో లాస్ట్ డేస్ లో దేవుడు అటువంటి కార్యాలు చేయబోతున్నాడు. ఆయన 40 సంవత్సరముల సేవలో ఏది జరగలేదు, ఏది చేయలేకపోయినాడు, ఒక్క రోజులో జరిగించినట్టుగా అది బలమైన అంత్య దినపు అభిషేకం అంటది. దట్ ఈస్ ద ఎండ్ డేస్ అనాయింటింగ్. అది చూడు, తన మీద ఉంది అభిషేకం, ఫస్ట్ అభిషేకం ఉన్నది. దాంతో 40 సంవత్సరం ఏం చేయలేకపోయినాడు, చేసినాడు కానీ అంత చేయలేదు. కానీ లాస్ట్ టైం, సెకండ్ టైం దేవుడు మళ్ళీ తనని అభిషేకిస్తాడు. అడిగినాడు కదా అక్కడ, మళ్ళొక్కసారి నన్ను అభిషేకించు ప్రభు అని అంటే, ఆ అభిషేకం రెండోసారి దేవుడు తన మీద కుమ్మరించిన అభిషేకం ఎంత బలమైనది అని అంటే, ఆ బలమైన అభిషేకముతో ఒక్క మారే పని అంతా పూర్తి చేసుకున్నాడు. ఆలోచన చేయండి, 60 ఇయర్స్ సంసోను ప్లస్ టీనేజర్, ఒక యవనస్తుడు. సో ఎండ్ డేస్ ఎలా ఉండబోతున్నది అంటే, ద కాంబినేషన్ ఆఫ్ ద ఎల్డర్ అండ్ ద కాంబినేషన్ ఆఫ్ ద టీనేజర్, బోత్ కంబైన్డ్, గాడ్ విల్ బ్రింగ్ దట్ రివైవల్. హల్లెలూయా. అంత్య దినములో ఎల్డర్స్ వారి జ్ఞానము, వారి అనుభవం, అండ్ యూత్ యవనస్తులు జేహువులు వారి రోషము, 2 కలిపితే అంత్య దినంలో జరిగే ఉద్యమం అలా ఉండబోతున్నది. హల్లెలూయా. Thanks for watching. Like, share, and subscribe. God bless you.